ముఖ్యమంత్రి పదవిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలిముద్రగాళ్లు కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆమె. వేలిముద్రగాళ్లు కూడా ముఖ్యమంత్రి అవుతారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. మేము రాజకీయ నేతలం, రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు కూడా ముఖ్యమంత్రి అవుతారు. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కాలేరు. ఎంత కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్లు అయినా చివరికి మేం చెప్పింది వినాల్సి వస్తుంది. రాజ్యాంగం రాసింది, మనం ఏం చేయలేం అంటూ చెప్పుకొచ్చారు మంత్రి కొండా సురేఖ. నా అభిప్రాయాన్ని మీకు చెబుతున్నాను, అధికారుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఏమన్నారు ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆఫీసర్స్ అనేవాళ్ళు ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళం, వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు. అవుతారా అవరా? వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే కానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి, దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలీదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. దానికి రూలు ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అడగడంతో తప్పులేదు, కానీ ఎవరి పని వాళ్ళు. రైట్, అది మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు, కీలక వ్యాఖ్యలు. ఆమె ఒకటే చెప్పుకొచ్చారు, వేలిముద్రగాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు అవుతారంటూ కూడా అదే ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. అయితే దీన్ని విమర్శగా తీసుకోవద్దు, నా మనసులో ఉన్నది చెప్పుకొచ్చారంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎటువంటి సంచలనంగా మారుతున్నాయి, దీని మీద ఏమైనా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? దాంతోపాటు ఇటు కాంగ్రెస్లోనే ఏమైనా ఈ అంశానికి సంబంధించిన రియాక్షన్స్ వినిపిస్తున్నాయా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్లో ఎటువంటి డిస్కషన్కి దారితీస్తున్నాయి? అట్ ద సేమ్ టైం ఇటు మిగిలిన ప్రతిపక్షాల నుంచి కావచ్చు, లేకపోతే మిగిలిన పార్టీల నుంచి ఎటువంటి వర్షన్ వినిపిస్తోంది? ఖచ్చితంగా సార్, సిద్దిపేట జిల్లా మూలుగు అటవీ కళాశాల అరణ్య కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ కళాశాల ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. వేదాంత ధోరణిలో కొండా సురేఖ వ్యాఖ్యలు కూడా చెప్పుకోవచ్చు. మేము పొలిటికల్ వాళ్ళం, మేము ముద్ర వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారని చెప్పి ప్రధానంగా డిస్కస్ చేసుకున్న పరిస్థితి. కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలంటే కష్టం, ఎంత శ్రమ పడితే ఆ స్టేజ్కి వస్తారు అని చెప్పి బాహాటంగా చెప్పిన పరిస్థితి. అంత కష్టపడి చదువుకున్న వాళ్ళు మా ముందు నిలిచిని మేము చెప్పింది వాళ్ళు వినాలి తప్ప ఇటు వినాలని చెప్పి ప్రధానంగా చెప్పారు. రాజ్యాంగం రాసింది, మనం ఏం చేయలేం. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మాకు చదువు రాదు, సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, రూల్స్ ఒప్పుకోవచ్చు, దానివల్ల చేయకపోవచ్చు, కానీ ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతానని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్నా చేయకపోవచ్చు అని చెప్పి అంటున్నారు. అట్లాంటి వాళ్ళకు మనం అనడం తప్పు లేదు. మా నాన్న ఇంజనీర్ అధికారిగా ఉన్నప్పుడు రోడ్డు కాంట్రాక్ట్ లో బిల్లుల కోసం చాలా మంది ఇచ్చేవాళ్ళని చెప్పి ప్రధానంగా తన కుటుంబ నేపథ్యాన్ని కూడా బయటికి తీసిన పరిస్థితి ఉంది. ఆ అధికారుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే అధికారులంటే నాకు చాలా గౌరవం. అంటే అటువంటి పరిస్థితి చూసాం కాబట్టి నేను గౌరవిస్తున్నా చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అదేవిధంగా గృహిణి నుండి నేను 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా అయ్యాను, హౌస్ నుండి మంత్రిగా ఎదిగానని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. నేను చనిపోయినప్పుడు మంత్రిగా ఉంటానో లేదో తెలియదు, అలాంటిది మధ్యలో వచ్చిన పదవులతో రిజర్వేషన్ల కోసం విద్యార్థులు ఆలోచించవద్దు, గొప్పగా చదివి ఎదగాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇదే విధంగా చూస్తే రాజకీయంగా దుమారం పెడుతుందా ఏంటనేది చూడాలి. మరొక మాట చెప్పారు, మా వరంగల్ మున్సిపల్ హన్మకొండ వరంగల్ కలెక్టర్ మహిళలే
కమిషనర్ మేయర్ ఇద్దరు మధ్యలో జిల్లా అధికారులందరూ మహిళలే అని చెప్పారు. కాబట్టి మహిళల పవర్ చూపించాలని చెప్పి ప్రధానంగా మహిళలను పైకెత్తే పరిస్థితి ఉంది. అంటే ముందుకెళ్లాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ర్యాంకులలో కూడా మహిళల శక్తి చూపించుకోవాలని చెప్పి ప్రధానంగా మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్లాలని చెప్పి ప్రధానంగా మహిళలు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అదేవిధంగా అబ్బాయిలు ఉప్పర్ మీటింగ్ పెట్టుకుంటున్నారు తప్ప ర్యాంకుల్లో ఉండరు. అంటే చదువుకునే సమయంలో చదువుకోవాలి, అంటే చదువుకునే సమయంలో ఎంజాయ్ చేస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారని చెప్పి యూత్ కూడా చెప్తున్న పరిస్థితి. నాది లవ్ ఇంట్రెస్ట్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ నేను లవ్ మ్యారేజ్ ను ఎంకరేజ్ చేయదని చెప్పి ప్రధానంగా బాహటంగా చెప్తున్నారు. అప్పటి రోజులు వేరు, నేడు వేరు, మీ తల్లిదండ్రులు బాధ పెట్టద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఏది ఏమైనా ముక్కుసూటిగా కొండా సురేఖ మాట్లాడిన ఇటు అధికార పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్న వారు ఏ విధంగా తీసుకుంటారో నేనైతే నా శైలిలో నేను మాట్లాడతానని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, అదేవిధంగా ప్రతిపక్షంగా ఎలా తీసుకుంటుందని చెప్పి వేచి చూడాల్సింది సజ్జి. ఆల్ రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మహేష్, ఇటు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపబోతున్నాయా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకంటే ఇటు వేలిముద్రగాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవుతారు అని అర్థం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రమైన చర్చకే దారితీశాయి. ఒకసారి ఆమె ఏమన్నారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలిముద్రగాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవుతారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆమె. మేము రాజకీయ నేతలం, రాజకీయాల్లో వేలిముద్రగాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవుతారు. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కాలేరు. ఎంత కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్లు అయినా చివరికి మేం చెప్పింది వినాల్సి వస్తుంది. రాజ్యాంగం రాసింది, మనం ఏం చేయలేం. నా అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను. అధికారుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఎందుకు ఈ కాంటెక్స్లో ఆమె మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఇంకా ఆమె ఏమన్నారో కూడా చెప్పే ప్రయత్నం ఇన్ఫ్యాక్ట్ ఆమె ఏమన్నారో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఒక్కసారి మంత్రి కొండా సురేఖ ఏమన్నారో చూద్దాం. మా ముందు నిల్చొని ఏం చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి, దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. దానికి రూలు ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అడగడంతో తప్పులేదు, కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. రైట్, అది మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు. ఒక్కసారి మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మహేష్, ఆల్రెడీ ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, విమర్శగా తీసుకోవద్దని అని అన్నప్పటికీ కూడా ఇది కాస్త విమర్శలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఎటువంటి చర్చ ఉంది పార్టీలోనే? ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మంత్రి పొజిషన్ లో ఉన్నటువంటి కొండా సురేఖ ఇటువంటి మాటలను ఖచ్చితంగా ఒక సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇవ్వాలంటే కష్టం ఎంత, శ్రమ పడితే ఆ స్టేజ్కి వస్తారని చెప్తున్నారు. ప్రధానంగా ఒక అంశాన్ని కూడా వారు చెప్పిన పరిస్థితి, వేలి ముద్రలు కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు అంటే గతంలో చూస్తున్నట్టయితే ఎవరైతే వేలి ముద్ర ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకుని ఇలా మాట్లాడిందంటే, ఎందుకంటే రాజకీయంగా వచ్చేవారు తన బలాన్ని ప్రజల మధ్యలో ఓటు ద్వారా నిర్ణయం తీసుకొని ముందుకు వస్తుంటారు, తన ప్రాబల్యాన్ని పెంచుకుంటారు, ముందుకు వస్తుంటారు. కానీ ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని చాలా మంది తీర్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క వేలి ముద్రగాలు అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు చాలా మంది కూడా వేలి ముద్రగాలు కూడా ఉన్న పరిస్థితి. ఎందుకంటే వారు చదువు వచ్చినా రాకున్నా రాష్ట్రంలో తన బాధ్యతను సీరియస్ గా తీసుకొని ప్రజలకు ఈ మంచి చేయాలని చూస్తారు తప్ప ఇటువంటి మాటలు దుమారం లేపాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా
కొండా సురేఖ ఇటువంటి హాటాట్ కామెంట్స్ కూడా చేస్తుంటారు. వాళ్ళు చిన్న స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడితే పట్టించుకోరు కావచ్చు, కానీ ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఇటువంటి మాటలను అంటే ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు, పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఏ రకంగా తీసుకుంటారు చూడాల్సింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇటువంటి మాటలపై విమర్శించే పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే వారికి సంబంధించిన అంతర్గత విషయాలను బయటికి తీసుకొచ్చినట్టు వ్యవహారం మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కొండా సురేఖ మాట్లాడను ఒక రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ప్రజలు కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా అధికారంలో ఉండి తన బాధ్యతను సక్రమంగా నిర్వహించుకోవాలి, మన ఇంట్లో ఉన్న సమస్యలు మనం రోడ్డు మీద చేసుకోవాలని చెప్పి ప్రధానంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సూచన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వేచి చూడాలి సంజిత్. జరగబోయే పరిణామాలను బట్టి ఖచ్చితంగా వేచి చూడాల్సిందే ఉంటుంది సంజిత్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మహేష్. మొత్తంగా అయితే మాత్రం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే ఆమె అక్కడే చెప్పుకొచ్చారు, ఇది విమర్శగా తీసుకోవద్దంటూ కూడా చెప్పుకొచ్చినప్పటికీ కాస్త విమర్శలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా మంత్రి కొండా సురేఖ నుంచి అనేది ఆసక్తికర అంశానికి దారి తీస్తోంది. అసలు ఇందుకే ఆమె ఏమన్నారు ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇటు మేము పొలిటికల్ వాళ్ళం, వేలిముద్రగాలు కూడా ముఖ్యమంత్రి అవుతారు, కానీ ఐఏఎస్ ఐపీఎస్లు ఆఫీసర్లు అవ్వాలంటే, అంటే ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వాలంటే ఎంత కష్టపడి ఎంత శ్రమ పడితే ఆ స్టేజ్కి వస్తారు. అంత కష్టపడి చదువుకున్న వాళ్ళు కూడా మా ముందు నిల్చొని మేము చెప్పింది వాళ్ళు వింటారు, వినాలి. రాజ్యాంగం రాసింది మనం ఏం చేయలేం. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మీకు నేను చెప్తున్నాను. మాకు చదువు రాదు, సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నట్లుగా తిట్టేస్తాం, అంటే ఆ సందర్భాన్ని బట్టి కోపడుతూ ఉన్నామనే భావోచ్చాలు ఆమె మాట్లాడుకొచ్చారు. రూల్స్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల చేయకపోవచ్చు, కొంతమంది రూల్ పొజిషన్ ఉన్నా చేయకపోవచ్చు. అలాంటి వాళ్ళని మనం అనడం తప్పు లేదు. అంటే ఒకవేళ అక్కడ తప్పు చేస్తే వాళ్ళు అనడంలో తప్పు లేదు అన్న భావోచ్చాలు ఆమె మాట్లాడుకొచ్చారు. అయితే ఈ కాంటాక్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీ అంశాన్ని కూడా ఆమె అక్కడ చెప్పుకొచ్చారు. మా నాన్న ఇంజనీరింగ్ అధికారిగా ఉన్నప్పుడు రోడ్డు కాంట్రాక్టుల బిల్లుల కోసం చాలామంది తిట్టేవాళ్ళు, అధికారుల బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. అందుకే అధికారులు అంటే తనకి చాలా గౌరవం అంటున్నారు. అటవీ కళాశాల విద్యార్థుల డిసిప్లిన్ చక్కగా ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే చదివిన చదువుకి సార్థకత పొందేలా ప్రతి విద్యార్థి చదవాలంటూ కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. గర్వం అనేది విద్యార్థులు ఎప్పుడు రావద్దంటూ చెప్పుకొచ్చారు. ఒక గృహిణి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా అయ్యాను, హౌస్ వైఫ్ నుంచి మంత్రిగా ఎదిగాను, నేను చనిపోయేటప్పుడు మంత్రిగా ఉంటానో లేదో తెలీదు, అలాంటివి మధ్యలో వచ్చిన పదవులతో అంటూ కూడా ఆమె కంటిన్యూ చేసుకొచ్చారు. సో మహిళల ఎంపవర్మెంట్ గురించి, విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకొచ్చారు. మరి ముఖ్యంగా కమిషనర్ కావచ్చు, మేయర్ కావచ్చు, ఈరోజు జిల్లాకు సంబంధించి 2 మంత్రులు కూడా మహిళలమే. కాబట్టి ఉమెన్ పవర్ అంటే ఏంటో చూపించాలి, ర్యాంకులలో కూడా మహిళల శక్తి ఏంటో చూపించాలి. అబ్బాయిలు ఉపర్ మీటింగ్లు పెట్టుకుంటారు తప్ప ర్యాంకులో ఉండరు అంటూ కూడా కాస్త జోవియల్గా మాట్లాడే ప్రయత్నం అయినప్పటికీ కూడా బహుశా కాస్త కాంట్రవర్సీస్ దారితీసే అవకాశం కనిపిస్తోంది ఈ ఓవరాల్ కాంటెక్స్లో. సో ఇలాంటిది ఇప్పుడు ఈ మాటలు ఎటువంటి చర్చకు దారితీయబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మీరేమంటారు? అంటే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ బిఫోర్ దాట్ ఒకసారి మంత్రి కొండా సురేఖ ఏమన్నారో చూద్దాం. నాకు సబ్జెక్ట్ తెలీదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. దానికి రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అడగడంతో తప్పులేదు, కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు అంటే ఆఫీసర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళు, వేలిముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు, అవుతారా అవరా? వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గానీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.